ఏంటబ్బా చీకట్లో రోట్లో వేసి దమ్మాదమ్మా బాధపడేస్తుంది మా అక్క అనుకుంటున్నారా? అల్లం చిన్నులపై అయితే చీకటి పడుతున్న టైంలో అయితే చేపలు అయితే ఇంటికి వచ్చినాయి. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, నైట్ అయితే తింటారు కదా అని పొయ్యి మీద అయితే వేసేసానండి. అసలే మార్నింగ్ వంకాయ కూర వండాను, అంత ఇంట్రెస్ట్ గా అన్నం అయితే తినరు. ఈ పూట అన్న కడుపు నిండా పిల్లలు ఎక్కడ నిద్రకు వచ్చేస్తారో లేట్ అయిపోతుందేమోనని గబగబా నేను కూర వండితే మా పిల్ల చూడండి ఏమంటుందో. పెరుగు ఆకుకూర ఇవి వేస్తే తింటదండి, లేకపోతే తినదు. కూరల దగ్గర ఏం పేచీ పెట్టేస్తుందో. పట్టుకోమ్మా చేపల కూర అయితే పట్టుకోమ్మా. ఎందుకొద్దు, ఏం కావాలి? పెరిగేసుకు తింటావా? అరకొని తినే. ఆ పళ్ళెం పట్టుకుని ఎంతసేపు నిలబడిందో కూడా తెలీదు. ఆ చేపల కూర తీసేసి పెరిగేయమని నన్ను. మా ఇంట్లో ఉన్న వాళ్ళు ముగ్గురు 3 భిన్నాలు. మా ఇంట్లోనే ఉన్నారా ఇలాంటి వాళ్ళు? మీ ఇంట్లో కూడా ఉన్నారా? కామెంట్ చేయండి. నాన్ వెజ్ వండకపోతే ఒకళ్ళు ఏడుస్తారు, నాన్ వెజ్ వండితే ఇంకొకళ్ళు ఏడుస్తారు. ఇలా ఉంటది వీళ్ళతో. ఏడుస్తుంది కదా అని వదిలేస్తే ఇంకా అదే అలవాటు అవుతుంది. ఎలాగోలా బతిలాడైతే పెట్టేశాను. అమ్మాయికైతే బుక్స్ ఇంగానే వేసేసాం, మాకైతే వేయలేదని పిల్లలు ఇద్దరు గోల. వీళ్ళిద్దరిలో ఒకరికేస్తే ఒకళ్ళు ఏడుస్తారేమోనని ఇద్దరికి వేసేటప్పటికి టైం అయితే 11 దాటిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి.